వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు గాంధీ భవన్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎల్లబర్లి స్వర్ణ అధ్యక్షతనైతే మాత్రం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి స్వర్ణ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యంగా వేటిపై చర్చించారు? మహిళలకు వచ్చే హక్కుల గురించి మాట్లాడడం, మహిళలు చాలా గౌరవంగా ఉండాలి, మనల్ని చూస్తే అందరూ గౌరవం ఇచ్చేలా ఉండాలి అని చెప్పాను. ప్రతి జిల్లాలో కూడా ఉన్న వాళ్ళు బాగా పనిచేయాలి. మహిళలంటే ఒక కమిటీలోనే ఉన్న వాళ్ళు కాదు, మహిళలందరినీ కూడా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు ఈ పదవులు ఇచ్చినారో ఈ పదవులను ఫుల్ఫిల్ చేయడానికి మనం 24 గంటలు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. రాబోయే ప్రభుత్వం కూడా మనదే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ మహేష్ అన్న గారు నమ్మకంతో, విశ్వాసంతో ఏదైతే ఈ పదవి ఇచ్చినారో ఆ పదవికి న్యాయం చేయడంలో నేను పూర్తిగా కూడా జిల్లాలన్నీ తిరిగి కూడా కమిటీలన్నీ మళ్ళీ ఒక 1 మంత్ అయిన తర్వాత కొత్తగా కమిటీలన్నీ వేస్తానని చెప్పారు. అంటే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. కానీ 1,00,00,000 మంది మహిళలకు కనీసం చీరలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అయ్యా, ఇవ్వనోడు ఇవ్వనేయ్యాడు, ఇచ్చినోడిని ఏదో ఒకటి అంటారు. ఇచ్చినవన్నీ వాళ్ళు ఇచ్చిన చీరలేమో కాకులు గద్దలు రాకుండా కట్టుకున్నారు. మేము ఇచ్చిన చీరలు ఇవాళ మహిళలంతా శుభ్రంగా ఏ పెళ్ళిళ్ళకు పేరింటాలకు పోతుంటే కట్టుకుంటున్నారు. ఏంటయ్యా ఈ ముచ్చట, వాళ్ళు ఏదో అంటూనే ఉంటారు, ఏం ఊబుసుపోకి. ఇప్పుడేం పని లేదు కదా, మాట్లాడుతూనే ఉంటారు. మాకు పని ఉంది, మేము వాళ్ళందరినీ చూస్తానని మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. పని లేని వాళ్ళు మస్తు మాట్లాడతారు. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షునైతే మాత్రం నేడు కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని, అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నేపథ్యంలోనే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం రాబోయే రోజుల్లో కూడా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉండి మరి వారిని 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అయితే మాత్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చెప్పుకొచ్చారు. కనుక కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.